ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎప్పుడైనా సరే మనం ఆశ్రయించటానికి రెడీగా ఉంటాడు. అంటే ఎవరైనా సరే ఆయన దగ్గరకు వస్తారు అని దేవుడు ఆలోచన చేస్తే వారిని చేర్చుకోవటం కొరకు సిద్ధంగా ఉంటాడు. ఇలాగనే ఒక బ్రదరు, నేను సంఘానికి పోయినప్పుడు, నేను కూడా మొదట్లోనే ఒక సంఘానికి పోయినప్పుడు అక్కడ ఒక బ్రదర్కి అనారోగ్య సమస్యల వల్ల స్వస్థత కోసం దేవుని మందిరానికి తీసుకొని రాబడ్డాడు వారి బంధువుల చేత. అట్లా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మనిషికి ఇద్దరు ముగ్గురు ఉంటేనే, సపోర్ట్గా ఉంటేనే నిలబడగలిగే పరిస్థితి అయింది. అంతగా అనారోగ్య పాలయ్యి పక్కన ఎవరన్నా ఉండాలి, అంత దురవస్థలోకి వెళ్ళిపోయాడు. వయసు ఏమో నిండా 40 ఏళ్ళు కూడా ఉండవు, 30 చిల్లర ఉంటాయి అంతే. కుటుంబం ఉంది. అంత వయసులోనే మనిషికి ఏమి లేదు, ఉండడంటే ఉండడంతే, అలాగున్నాడు. ఆ మనిషిని దేవుని దగ్గర తీసుకొస్తే ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్వస్థత, అలాగనే మనిషి మీద ఏదైనా అపవిత్రాత్మ ఉంటే వెళ్ళగొట్టేంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు ఆ బ్రదర్కి, సేవకునికి ఇచ్చాడు. అందుకని ఈ మనుషుని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే దగ్గర 1 నెల 2 నెలలు అక్కడనే ఉండి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఆరాధనలో పండుకొని ఉండటం, మొదట్లో అయితే పండుకొని ఉండటం, ఆ తర్వాత వర్షిప్లు జరుగుతాయి కదా, ఆ వర్షిప్ జరిగినప్పుడు ఆ వర్షిప్ మధ్యలో ఆయన కూర్చోబెట్టి వర్షిప్ చేయటం ఇట్లాగా జరిగేది. అయితే ఈ వర్షిప్ చేసే ఈ సమయంలోనే ఈడు సాతానుగాడు ఊరకుండాడు కదా, వీళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటే ఆ బ్రదర్ చేత ఏయో మాట్లాడుతూ ఉంటాడు. నేనున్న అక్కడ వర్షిప్ జరిగినప్పుడు ఆ వర్షిప్ చేసేటువంటి వారు వింటూ ఉంటారుగా, ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి బ్రదర్ మాట్లాడే మాటలు ఒకటే మాట, నా మొలతాడు అని. ఇట్లాగా ఆ వర్షిప్ లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలైనటువంటి ఆ బ్రదరు ఇలాగనే మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే కొద్ది రోజులకి ఆ వర్షిప్ చేయటం వల్ల, దేవుని సన్నిధిలో ఉండటం వల్ల, సేవకునికి ఉన్నటువంటి దేవుని శక్తి చేత నింపబడినటువంటి సేవకుడు ఆ బ్రదర్కి ప్రార్థనలు చేయటం వల్ల కొద్ది రోజుల సమయంలోనే పండుకొని ఉన్నటువంటి మనిషి కొద్ది రోజులకి కాలు చెయ్యి బలంగా లేపటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వర్షిప్ చేస్తూ ఉంటే మామూలుగా కూర్చొని ఉండటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత చిన్నగా నడవటం మొదలైంది. ఒకరు అండగా ఉంటే, ఒకరు సపోర్ట్గా ఉంటే, ఆ ఒక్క సపోర్ట్ తీసుకొని, ఆ ఒక్క మనుషుని సపోర్ట్ తోటి చిన్నగా నడవటం మొదలైంది. క్రమక్రమంగా దేవుని స్వస్థత దేవాలయంలో క్రమక్రమంగా కనపడతా ఉంది. మనం వచనాన్ని చదువుకుందాం. దావీదు భక్తుడు ఏమంటా ఉన్నాడు, మన దేవుడు ఎట్లాగుంటాడంటే, యేసు ప్రభు ఎట్లాగుంటాడంటే, నువ్వు దేశాన్ని దాటిపో, 7 సముద్రాలు ఈదుకుంటావు, ఆయన నువ్వు వస్తున్నావని తెలిస్తే అన్ని సింహాసనం వేసి పెట్టి నీకోసం పలహారాలు అన్ని సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉంటాడు.
ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్. యేసు ప్రభువుకి స్తుతి కలుగును గాక. నరుని నుంచి యేసు ప్రభువుకి మహిమ కలుగును గాక. నర మానవుడు ఆయనకి స్తుతి చెల్లించును గాక. సప్త సముద్రాలు ఇది దేశాలు దాటి పోయిన అనుకోండి, సర్టిఫికేట్ ఉందారా మీకు? ఏ దేశం మంది, ఏ ఊరు మంది, ఏ జాతి మంది, ఏ కులం మంది అడిగి చేర్చుకునేటువంటి పరిస్థితులు యేసుప్రభు దగ్గర లేవు. యేసుప్రభు దగ్గర లేవు. నువ్వు ఎవడు అని చెప్పనని చూడటం, నువ్వు ఎవరివి అని అడగడు. ఆయన దగ్గరకు వస్తానువా, బార్లా తీసుకొని ఉంటాడు తలుపులు, బార్లా తెరిచి ఉంటాయి తలుపులు. దావీదు భక్తుడు ఎప్పుడు దేవుడి వైపే చూస్తాడంట. ఆయన విడిచిపెట్టాడు, తోసేయడు. పోండి, ఇది మీకు సంబంధించింది కాదు ఇది అని తోసేయడు. కీర్తనల గ్రంథము 25వ వచనం 25వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు వారు ఆ బంధించబడినటువంటి ఇనప వలలు కూడా ఉంటాయి, కొన్ని తాడుతోటి ఉన్నవి ఉంటాయి. అవి సంఘంలోనికి వచ్చి సంఘంతో సహవాసం కలిగి ఉంటే ఆ తాడుతో ఉన్నటువంటి వలలు కొద్ది రోజులకి వాటంతట అవే తెగిపోతాయి. ఇనప వలలు ఉంటాయి చూడండి, అవి తెగిపోవు. అవి సంఘంలో సేవకుని యొక్క దేవుని శక్తి చేత తెగిపోతాయి. ఆమేన్. దేవునికి మహిమ. అర్థమైందా? ఒక మనుషుడిని వెంబడించేటువంటి దురాత్మల సమూహము కొన్ని అయితే ఈ తాడుతోటి సమానంగా ఉంటాయి, తెగిపోతాయి ఈజీగా. కొన్ని అయితే బలంగా ఉంటాయి, ఇనుప వలల్లాగా. అటువంటి వాటిని దేవుడు తన శక్తి చేత అభిషేకించిన సేవకులు ఉంటారుగా, వారి చేత దేవుడు తొలగిస్తాడు. ఆ వచ్చినటువంటి బ్రదరు కొన్ని రోజుల తర్వాత ఒక 4-5 గట్టిగా ఒక 6 నెలలు తిరిగే లోపే మామూలు మనిషిగా అయిపోయాడు. మరీ బలిష్టంగా కాల కానీ చూడటానికి మామూలు మనిషిగా అయిపోయాడు. ఆశ్చర్యం అయిపోయింది, వాళ్ళ బంధువులందరికీ ఆశ్చర్యం అయిపోయింది. మొత్తం గుట్ట కదిలొచ్చింది. ఆ బ్రదర్కి అంత స్వస్థత కలిగాలకే ఆ బ్రదర్ వెనక వాళ్ళ బంధువులందరూ కూడా గుట్ట వచ్చారు. నేను చూసి ఆ బంధువుల్ని ఫస్ట్ ఒక్కడే కనిపించిండు. ఆ ఒక్కరితో పాటు ఒక 4-5 వాళ్ళ రక్త సంబంధికులు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం వాళ్ళ గుంపు అంతా వచ్చింది. ఎందుకంటే మనవాడికి ఎంత వాడు మొన్నటి దాకా మంచం మీద పడి ఉంటాడు, ఇప్పుడే ఇట్లా అయిపోయాడు కొద్ది రోజుల్లోనే. నేను చిత్రం అయిపోయాను. ఇంకొక చిత్రం చేస్తే చెప్పాలి మీకు. ఇంకొక చిత్రం ఇట్లా ఒక 6 నెలలు గడిచిపోయిన తర్వాత మంచిగా అయిపోయింది కదా. ఆ తర్వాత మంచిగా అయిపోయి కొంచెం నిలదొక్కునేటువంటి పరిస్థితికి వచ్చేసరికి బాగానే నిలబడ్డాడు. అప్పటికే డ్రైవింగ్ వచ్చంట, 3 వీలర్ డ్రైవింగ్ వచ్చంట. 6 నెలలు జరిగిన తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం లోపు, అంత ఎగ్జాక్ట్గా నాకు టైం అయితే గుర్తులేదు కానీ 1 సంవత్సరం తర్వాత అనుకుంటా ఆటో కొనుక్కున్నాడు. ఫైనాన్స్లో ఆటో కొనుక్కొని ఆటో నడిపిస్తా ప్రతి ఆదివారము ఫ్యామిలీతో ఆటో వేసుకొని సంఘం ముందు కనపడేది. ఆటో కనపడితే వచ్చారు. 4 మనుషుల సహాయంతో సంఘానికి వచ్చిన మనిషి సంవత్సరము గడిచి 2వ సంవత్సరం దగ్గరకు వచ్చే లోపు ఆటోలో కుటుంబాన్ని ఎక్కించుకొని దేవుని సన్నిధిలో నిలబడతా ఉంటాం. ఎంతటి ఆశ్చర్యం! దేవుడు ఎంతగా మనుషుల్ని చేర్చుకొని దారి చూపించి నీడగా ఉంటా ఉండు. ఎంతటి ఆశ్చర్యం! నా కళ్ళతో నేను చూసా సంఘంలో.
సంఘంలో నేను చూసా, మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో చెప్పాలి కదా అని చెప్పే కావు, నిజ సాక్ష్యాలు, నిజ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాలు నేను కళ్ళతో చూసింది. వారు ఇప్పటికీ ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించి ఆయనని నీడగా ఉండమని మనము వేడుకుంటే ఆయన వలలో నుంచి విడిపిస్తాడు. ఎంతటిదైనా సరే, ఆ కబంధ హస్తాలు అంటారుగా, ఆ పట్టుకున్నటువంటి బలం అంటారుగా, ఎంతటి బలమైనా సరే తెగిపోతుంది, వదిలేస్తుంది మనుషుణ్ణి. ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుని వాగ్దానము నోటికి నాను సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నిజమే, మనము ఆయన పంచ చేరితే, ఆయన నీడను మనం గనక ఆశ్రయిస్తే, ఆయన మనకి నీడనిచ్చేటువంటి ఒక గొప్ప దుర్గంగా ఉన్నాడు. మనకి అండగా నిలబడేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆశ్రయించగలిగినటువంటి దేవుడు ఈయన, ఆశ్రయించగలిగినటువంటి రక్షకుడు. మనుష్య మాతృడు ఎవరైనా సరే ఆశ్రయించవచ్చు. ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు, ఏ విధమైనటువంటి పట్టింపులు. ఆమె సర్వోన్నతుడైన ఆకాశంలో ఉన్నటువంటి ఆయన సింహాసనము సాక్షిగా లేఖనాలలో ఉన్న ప్రతి మాటకి కట్టుబడి ఉంటాడు. ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు, ఏ పట్టింపులు ఉండవు. ఒక్కటే పట్టింపు, రక్తము చేత కడగబడిన తర్వాత ఆయన మాటకి లోబడ్డారా లేదా, అదే పట్టింపు. ఆయన పట్టింపు అంటే ఆయన మాట కూడా జీవితాన్ని కాపాడేదే. నువ్వు మా గుంపులో ఉండాలంటే నువ్వు తాగుడు తప్పదు. నువ్వు తాగాల్సిందే మా గుంపులో ఉండాలంటే. కండిషన్లో పెట్టేటువంటి తలక మాసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే తాగాలంట. ఈ గుంపుతో పెరిగితే జీవితం ఏమన్నా బాగుపడుతుందా, ఏమన్నా ముందుకు పోతామా? ఇటువంటి కండిషన్లు ఆయన పెట్టడు. ఆ కండిషన్లు కూడా ఆయనకు విరుద్ధం, అవి కూడా లేవు. ఆయన చెప్పే కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు మందు తాగితేనే నాతోటి ఉండు. క్షమించాలా, నువ్వు మందు తాగకుండా ఉంటేనే నాతోటి ఉండు. నువ్వు మందు తాగకుండా ఉంటేనే నాతోటి ఉండు. దేవుని షరతు ఇది. ఆమె దేవుని షరతు ఇది. నువ్వు వ్యసనాల జోలి పోకుండా ఉంటానంటేనే ఈ మార్గంలో ఉండాలి. అలాగని చెప్పి నన్ను ఎంబడే తోసేయడు, మార్చుకుంటా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నాయా, మార్చుకుంటా ఉండాలి. ఆయన బలమైనటువంటి ఆశ్రయ దొరకం. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆశ్రయించడానికి సరి అయినటువంటి దుర్గమైన, ఇక్కడ బాగుంది నిలదొక్కోవచ్చు అనేంతగా ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆశ్రయించగలిగేటువంటి దేవునికి, మనకి అండగా నిలబడేటువంటి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయ్యుండి సర్వ సృష్టికి మార్గమును చూపించుచు ఉన్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు వ్యయ ప్రయాసల కూర్చి నీవు ఆశ్రయమని నిన్ను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, ఈ పరిచర్యలో భాగముగా ఉండి మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరుని తండ్రి దర్శించి, అయ్యా వారి యొక్క అవసరత ఏ పాటిదో, వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి స్థితిగతులు ఎలాంటివో నీకు మాత్రమే బాగుగా తెలుసు కనుక నీ గొప్ప అయ్యా శక్తి చేత వారిని దర్శించి వారికి బలమైనటువంటి ఆశ్రయ దుర్గముగా నిలిచి ప్రతి గడియలో తండ్రి వారి హృదయ వాంఛలను నీ చిత్తానుసారముగా తీర్చమని పరిశుద్ధాత్మ దేవ మరొక్క మారు
అనుదినము కూడా ఈ పరలోకపు సత్యవాక్యమును మీరు కట్టి ఫలింపచేసి అనేకుల హృదయాలను ఈ పరలోకపు వాక్యము చేత వెలిగించి శుద్ధ సువర్ణమై ఉన్నటువంటి ఈ శ్రేష్ఠ మార్గములో తండ్రి వారికున్న ప్రతి ఒక్క వ్యసనమును తొలగించుకొని నీతో తండ్రి అయా నడిచి ఆశీర్వదించబడుటకు నీ బిడ్డలందరినీ కూడా పట్టుకొని వారిని బలపరచమని మరొక్క మారు తండ్రి ఈ ఉదయకాలపు విన్నపాలతో పాటు ఈ మనవులన్నిటిని కూడా దీవెనకరముగా మార్చమని మా దేవుడు కలిగిన మీకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.